మీకిప్పుడు నేను తాటి చెట్లతో కట్టిన ఇల్లు చూపించబోతున్నాను. అయితే ఇదంతా జీడి తోటనమాట. ఇక్కడ పళ్ళు భలే ఉన్నాయి చూడడానికి. ఇలా తినేయాలనిపిస్తుంది. అందుకని మీకు కూడా చూపిస్తున్నా. మేబీ ఈ జీడి తోటకి కాపలా ఉండడానికి ఆ ఇల్లు కట్టారో ఏమో నాకు తెలీదు కానీ తాటి వాసాలేసిన ఇల్లు కూడా నేను చూసాను. కానీ తాటి చెట్లతోనే డైరెక్ట్‌గా ఇల్లు కట్టేయడం అంటే ఇదే ఫస్ట్ టైమ్ నేను చూడడం. చూడండి తాటి చెట్లు మళ్ళీ నేనొకసారి దగ్గరికెళ్ళి చూపిస్తా. ఆ తాటి చెట్లు అక్కడే ఉన్నాయన్నమాట. దాని మీద ఇలా చెక్కలు పెట్టి ఇలా కట్టేసారు. పైన కూడా చూసారు కదా! రెల్లుగడ్డ అక్కడ దొరుకుతది. అది కూడా కొనాల్సిన అవసరం లేదు. దాంతో పైన రూఫ్ కూడా ఏసేసారు. ఇప్పుడు పాడైపోయినట్టుంది ప్రస్తుతానికి. అంటే మెటీరియల్‌కేం కాస్ట్ ఉండదు. కాకపోతే తయారు చేయడానికే మనుషులు కావాల్సొస్తది. వీళ్ళు చూడండి ఎంత తెలివిగా చేసుకున్నారో. ఎవరైనా గోడ కట్టుకుంటారు. లేకపోతే పోల్స్‌తో ఇలా ఫెన్సింగ్ యేసుకుంటారు. ఇది కంచె వేసుకున్నారనమాట. అది కూడా అందులో పడిన కొమ్మలయి ఉంటాయి కదా! వాటిలతోనే. దీన్నే కదా సస్టైనబుల్ లివింగ్ అంటారు. మన చుట్టూ ఏవైతే దొరుకుతాయో వాటిలతోనే మనకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకుంటాం. చాలా బాగున్నాయి కదా ఈ ఐడియా. అయితే దగ్గరికెళ్ళి చూపిస్తా అని చెప్పాను కదా! దగ్గరికెళ్ళి చూపిస్తాను చూడండి. ఆ తాటి చెట్లు అక్కడే ఉన్నాయన్నమాట. ఆ తాటి చెట్లకి ఇలా వేసేసారు. అలా కాకుండా మనం అయి కొట్టి, తెచ్చి, మళ్ళీ ఇక్కడ పాతి ఇవన్నీ చేయాలంటే బోలెడు ఖర్చవుతుంది. అలాగే శ్రమ కూడా అవుతుంది. అందులోని మళ్ళీ క్రియేటివిటీ నేల మీద కాకుండా మళ్ళీ ఒక ఫస్ట్ ఫ్లోర్ కూడా ఏసారనమాట. అసలు ఎందుకేసారు ఏంటి ఎవరినైనా అడుగుదామంటే అక్కడ ఎవ్వరు కనిపించలేదు నాకు. నాకైతే చాలా బా నచ్చింది. మీకెలాగా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.